హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టాలీ ప్రైమ్ తెలుగులో ప్రైమ్ మినిస్టర్ హియర్. మన వీడియోలో గోల్డెన్ రూల్స్ ఫర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రజెంట్ రూల్స్ కోసం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియోలో గోల్డెన్ రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, వాటిలో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ కోసం మనం తెలుసుకున్నాం. మీరు లాస్ట్ వీడియో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడడం వల్ల చూడండి. ఇకపోతే న్యూ డబుల్ ఎంట్రీ సిస్టమ్ రూల్స్లో ఏంటంటే, మనం తెలుగులో చెప్పుకుందాం. ఆస్తి విలువ పెరిగితే డెబిట్ చేయాలి, ఆస్తి విలువ తగ్గితే క్రెడిట్ చేయాలి. మనం అక్కడ పాత పద్ధతులు ఏంటి, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్, వాట్ గోస్ క్రెడిట్, అది చెప్పుకున్నాం ఆస్తి విధానానికి. అదేవిధంగా అప్పుల విలువ తగ్గితే డెబిట్ చేయాలి, అప్పుల విలువ పెరిగితే క్రెడిట్ చేయాలి. ఇక్కడ ఖర్చులు నష్టాలు పెరిగితే డెబిట్ చేయాలి, ఖర్చులు నష్టాలు తగ్గితే క్రెడిట్ చేయాలి. లాభాలు ఆదాయాలు తగ్గితే డెబిట్ చేయాలి, లాభాలు ఆదాయాలు పెరిగితే క్రెడిట్ చేయాలి. మూలధనం తగ్గిందనుకుంటే డెబిట్ చేయాలి, మూలధనం పెరిగితే క్రెడిట్ చేయాలి. రెండు సిస్టమ్స్ కూడా రూల్స్ అనేది ఒకటే. మనం ప్రాక్టికల్గా మీకు ఎలాగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹5 lakhs. దీనికి ఎంట్రీ ఏంటి? ఓల్డ్ పద్ధతి ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఆస్తి అనేది వస్తుంది, సో ఆస్తి ఖాతాకి డెబిట్ చేయాలి. క్యాష్ అనేది ఆస్తి కాబట్టి. ఈ కొత్త రూల్ ప్రకారం ఏంటి? ఆస్తి విలువ పెరిగితే డెబిట్ చేయాలి. సో ఇక్కడ ఆస్తి సంస్థలకు వస్తున్నంత పెరుగుతుంది కాబట్టి డెబిట్ చేస్తాం. రెండోది, ఇక్కడ ప్రయోజనం ఇచ్చిన వ్యక్తి ఖాతాకి క్రెడిట్ చేయాలి. ఇక్కడ క్యాపిటల్ అనేది ప్రయోజనం వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ అనేది క్రెడిట్లో ఉంటుంది, క్యాపిటల్ అనేది అప్పు. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ మూలధనం అది పెరుగుతుంది కాబట్టి మూలధన ఖాతాకి క్రెడిట్ చేస్తుంది క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఇక్కడ ఆస్తి క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ చేస్తాం, అప్పు సంస్థకి అప్పు పెరుగుతుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం. రెండో ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్ విత్ 50,000. సో పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అంటే గూడ్స్ వస్తున్నాయి, ఎప్పుడు కూడా పర్చేజెస్ అనేది డెబిట్లో ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే పర్చేసింగ్ గూడ్స్, గూడ్స్ అంటే ఆస్తి, ఆస్తి వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ అయింది. మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది అంటే ఆస్తి విలువ తగ్గుతుంది, తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. చూడండి, ఆస్తి విలువ పెరిగితే డెబిట్ చేయాలి, ఆస్తి విలువ తగ్గితే క్రెడిట్ చేయాలి. ఈ ఫార్ములా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు వై అండ్ కో. అరువు మీద వస్తువులు అన్నాం. దీనికి ఎంట్రీ వై అండ్ కో అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ వై అనే అకౌంట్ ప్రయోజనం పొందుతున్నాడు, ప్రయోజనం పొందిన వ్యక్తి ఖాతాకి డెబిట్ చేయాలి. అదేవిధంగా సేల్స్, సేల్స్ అంటే ఆస్తి, గూడ్స్ వెళ్తుంది బయటికి, సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది. ఇది కూడా గుర్తు చేసుకోండి. పర్చేస్ డెబిట్, సేల్స్ క్రెడిట్. సో పోయిన ఆస్తి ఖాతా క్రెడిట్ చేయాలి. ఇక్కడ వై అండ్ కో మనకి ఏంటవుతాడంటే డెబిటర్ అవుతాడు, రుణగ్రస్తుడు అవుతాడు. అరువు మీద వస్తువులు అనేవి అతనికి అమ్మాం అంటే అతను మనకి బాకీ పడ్డాడు. ఈ విధంగా ఇతన్ని మనకి రుణగ్రస్తుడు అవుతాడు కాబట్టి, రుణగ్రస్తులు అనేది ఆస్తులు కాబట్టి ఆస్తిలో పెరిగింది కాబట్టి డెబిట్ చేస్తాం. అదేవిధంగా గూడ్స్ అనేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆస్తిలో తగ్గింది కాబట్టి క్రెడిట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే శాలరీస్ పెయిడ్. శాలరీస్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనం చెప్పుకోండి ఏంటి, ఖర్చులు నష్టాలు పెరిగితే ఏం చేయాలన్నాడు? డెబిట్ చేయాలి. ఇక్కడ శాలరీస్ మనం పే చేస్తున్నామంటే మరి ఖర్చులు పెరుగుతుంటాయి కదా, సో అందువల్ల శాలరీస్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. ఇది ఏ రూపంలో పే చేస్తాం? క్యాష్ రూపంలో. అంటే క్యాష్ అనేది తగ్గుతుంది అంటే ఆస్తి విలువ తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ మనం శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇది చూసారా, ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తాం, క్యాష్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గెట్ ఆన్ క్రెడిట్. ఇక్కడ అరువు మీద వస్తువులు కొన్నాం. మనం చెప్పిన పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ ఉంటుంది, ఎందుకంటే ఆస్తి అనేది వస్తుంది, ఆస్తి అనేది అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, డెబిట్. ఇక్కడ మనకి ఏంటి, ఇతను పర్చేజ్ చేస్తామంటే అర్థం ఏంటి, మనకి అప్పు ఇచ్చాడు. ఇతను మనకి అప్పు ఇచ్చాడంటే రుణదాత, సెంట్రీ క్రెడిటార్స్, క్రెడిటార్స్ అంటారు. సో ఈ సెంట్రీ క్రెడిటార్ ఏంటంటే ఎప్పుడైతే అప్పు పెరుగుతుంది కదా, సో అప్పులు పెరిగితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి.
సో ఇంక్రీజ్ అయితే లయబిలిటీస్, ఇంక్రీజ్ అయితే క్రెడిట్. ఇది ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ రెంట్ పెయిడ్. సేమ్ ఇందాక ఎక్స్పెన్సెస్ ఇన్ క్యాష్. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ పెరిగితే డెబిట్ చేసాం. క్యాష్ అనేది మన దగ్గర నుంచి తగ్గుతుంది కాబట్టి క్రెడిట్ చేసాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అనేది మనకి వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఏ రూపంలో వస్తుంది? క్యాష్ రూపంలో. అంటే అసెట్ పెరుగుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అంటే ఆదాయం కూడా పెరుగుతుంది, ఆదాయం వచ్చింది. ఇంక్రీజ్, ఆదాయం ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆదాయం ఖాతాకి అంటే ఇంట్రెస్ట్ అకౌంట్కి క్రియేట్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్. కాబట్టి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇది డ్యూయల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే జర్నల్స్ అనేది మనం ఎంట్రీ చేస్తాం. పోస్టింగ్ ఎంట్రీస్ ఇన్ లెడ్జర్, ఈ విధంగా పోస్ట్ చేసిన జనరల్స్ని తీసుకెళ్లి లెడ్జర్ అకౌంట్లో మనం వేస్తాం. బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, ఈ విధంగా బ్యాలెన్స్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ వాల్యూస్ అనేది బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది లెడ్జర్ అకౌంట్స్. ఆ చేసిన లెడ్జర్ అకౌంట్స్ బేస్ చేసుకుని ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఆల్ డెబిట్స్ ఆర్ ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్. అది ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన ఫైనల్ అకౌంట్స్ ఫైనల్గా ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇది సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ మెయిన్. మనకి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది ఎందుకంటే చెప్పాను, నెక్స్ట్ మనం ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేటప్పుడు ఈ యొక్క సీరియల్ ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ మనం తీసుకున్నాము, తర్వాత దీన్ని జర్నల్స్ కింద పోస్ట్ చేస్తాం. జర్నల్స్ అనేది లెడ్జర్లోకి మళ్ళీ పోస్ట్ చేస్తాము. లెడ్జర్ తర్వాత బ్యాలెన్సింగ్ అంతా తీసుకుంటాం. అయితే ఇక్కడ టాలీ అనేది ఏంటంటే ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మనము చేయవలసిన పని ఏంటంటే ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఓన్లీ ఈ రికార్డింగ్ జనరల్ ట్రాన్సాక్షన్స్, లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ వోచర్స్ అనేవి పోస్ట్ చేస్తే చాలు. రిమైనింగ్ అన్నీ కూడా టాలీ చూసుకుంటుంది. అంటే ఏంటి? బ్యాలెన్స్, లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ చేయడం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కూడా ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేరే చూసుకుంటుంది. అది సో మనకి కావాల్సింది ఏంటి? ట్రాన్సాక్షన్స్ కరెక్ట్గా మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి చేయగలిగితే చాలు, మనం 70% సక్సెస్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలోను మనం ఈ జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా చేయాలి అనేది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కంటిన్యూస్ అనేది వస్తుంది కదా, వాటి కోసం మనం చెప్తున్నాం. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మళ్ళా మర్చిపోకండి, ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.